డివిజన్ 1కి చెందిన ఒక ఏరియాలో ఎర్త్‌క్వేక్ వస్తుంది. ఈ మధ్య ఆ ప్రాంతంలో తరచుగా ఎర్త్‌క్వేక్స్ వస్తూ ఉంటాయి. సో, జనాలందరూ ఇది కూడా వాటిలాగే త్వరగా ఆగిపోతుంది అనుకుంటారు. కానీ ఈసారి వచ్చిన ఎర్త్‌క్వేక్ కొంచెం సివియర్‌గా ఉంటుంది. ప్రాపర్టీ డ్యామేజ్ జరుగుతుంది. అలాగే ల్యాండ్ సర్ఫేస్ రప్చర్ అయ్యి అండర్‌గ్రౌండ్‌కి, సర్ఫేస్‌కి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. అలా అండర్‌గ్రౌండ్ నుంచి కొన్ని వందలాది కేజీలు సిటీ మీద దాడి చేస్తాయి. ప్రజలు పానిక్ అయిపోయి ప్రాణాల కోసం పరిగెడతారు. మరోవైపు మన హీరో కొత్తగా జాయిన్ అయిన డివిజన్ 1లో ట్రైన్ అవుతుంటాడు. కాస్త మిగిలిన డివిజన్ మెంబర్స్‌తో పోలిస్తే ట్రైనింగ్‌లో బాగా టైర్డ్ అవుతాడు. అయినప్పటికీ కొంచెం ఎక్స్‌ట్రా టైమ్‌ని, ఎఫర్ట్స్‌ని ట్రైనింగ్‌లో పెడుతుంటాడు. ఇంతలో కైజు అటాక్ జరిగినట్లు న్యూస్ వస్తుంది డివిజన్ 1కి. ఆఫ్ డ్యూటీలో లేజీగా ఉండే నరుమి మిషన్స్ టైమ్స్‌లో మాత్రం సీరియస్ అవుతాడు. ఇమ్మీడియేట్‌గా మిషన్‌కి స్టార్ట్ అవుతాడు. ఒక మంచి ఎంట్రీతో ఇద్దరు పిల్లల్ని కాపాడతాడు నరుమి. ప్లాటూన్ లీడర్స్‌కి సిటిజన్ సేఫ్టీని టాప్ ప్రయారిటీగా పెట్టుకోమని చెప్తాడు. అలాగే న్యూట్రలైజేషన్ ఏరియాలో డైవర్ట్ అయిన కైజులని టర్మినేట్ చేయమని నంబర్ 8కి కికోరికి ఆర్డర్స్ వేస్తాడు. వారిద్దరిని సిటిజన్స్ ఎవాక్యుయేట్ అవ్వగానే తమ ఫుల్ పవర్‌ని చూపమని అడుగుతాడు. మరోవైపు డిఫెన్స్ ఫోర్స్ కమాండ్ పోస్ట్ 318లో సిచ్యుయేషన్‌ని ఇసావ్ షినోమియా మానిటర్ చేస్తూ ఉంటాడు. టీం అంతా సక్సెస్‌ఫుల్‌గా సిటిజన్స్‌ని ఎవాక్యుయేట్ చేసి కైజులని న్యూట్రలైజేషన్ స్పాట్‌కి డైవర్ట్ చేస్తారు. కికోరు తన స్పెషల్ వెపన్‌ని అన్లాక్ చేసి రెడీ అవుతుంది. తన స్టైల్‌లో బ్యాటిల్ ఫీల్డ్‌ని మరోసారి సోలోగా డామినేట్ చేస్తుంది. తన స్కిల్స్‌తో డివిజన్ 1 మెంబర్స్‌ని ఆశ్చర్యపరుస్తుంది. నరుమి మాత్రం ఏదో తప్పు జరుగుతుంది అనుకుంటాడు. యాంటీ టైప్ కైజూస్ యూజువల్‌గా ఎప్పుడూ అండర్‌గ్రౌండ్‌లోనే ఉంటాయి. ఎప్పుడో ఒకటి రేర్‌గా అండర్‌గ్రౌండ్ టనల్స్‌లో డిగ్గింగ్ టైమ్‌లో కనిపిస్తాయి. అలాంటిది ఇవన్నీ గుంపులుగా సర్ఫేస్ మీద అటాక్ చేయడంతో అతనికి టచికావా బేస్ మీద జరిగిన అటాక్ గుర్తొస్తుంది. ఎవరో ఈ కైజులకి ఆర్డర్స్ వేసి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు అనుకుంటాడు. మరో న్యూట్రలైజేషన్ ఏరియాలో కాఫ్కా రెడీగా ఉంటాడు. కమాండ్ పోస్ట్‌లో అంతా నంబర్ 8 ఏం చేయగలడో అని చూడడానికి ఆతృతగా ఉంటారు. కాఫ్కా పార్షియల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి అంటే కేవలం తన లెగ్స్ అండ్ రైట్ హ్యాండ్‌ని మాత్రమే ట్రాన్స్‌ఫార్మ్ చేసి అటాక్ చేస్తాడు. కానీ ఆ పవర్ సరిపోదు. తను లాస్ట్ టైం ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాక కంట్రోల్ తప్పి ఇసావ్ షినోమియాని చంపేంత పని చేస్తాడు. సో, ట్రాన్స్‌ఫార్మ్ అయితే కంట్రోల్ తప్పుతాడని భయపడతాడు. కానీ తప్పనిసరి కావడంతో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫెయిల్ అవుతుంది. అంతలో ఒక కైజు కాఫ్కాపై అటాక్ చేస్తుంది. ఎందుకు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వలేదో తెలియక షాక్‌లో ఉన్న కాఫ్కా ముందు కైజు నంబర్ 9 వస్తుంది. కొన్ని క్షణాల వరకు నంబర్ 8ని సెన్స్ చేసిన నంబర్ 9 నంబర్ 8 కోసం వస్తుంది. తీరా వచ్చాక అక్కడ నంబర్ 8 ప్లేస్‌లో కాఫ్కాని చూస్తుంది. సో, కాఫ్కానే నంబర్ 8 అయ్యుండొచ్చు అనుకుంటుంది. కాఫ్కా మరోసారి నంబర్ 9 ముందు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. మళ్ళీ ఫెయిల్ అవుతాడు. కాఫ్కాకి హెల్ప్ చేయడానికి నరుమి బయలుదేరుతాడు. కానీ అతనికి మరో నంబర్ 9 అడ్డుపడుతుంది. ఇప్పుడు నరుమికి నంబర్ 9 స్ప్లిట్ అయిందా? మల్టిప్లై అయిందా? లేకుంటే ఫస్ట్ నుంచి ఇద్దరు నంబర్ 9లు ఉన్నారా? అనే క్వెషన్స్ రైజ్ అవుతాయి. అంతలోనే డివిజన్ 3 కైజు నంబర్ 9 గురించి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చుట్టుపక్కల ఉన్న చనిపోయిన కైజులన్నీ మళ్ళీ బతుకుతాయి. కాఫ్కాని చంపి నంబర్ 8 పవర్‌ని తీసుకోవడానికి వచ్చినట్టు చెబుతుంది నంబర్ 9. కాఫ్కా థర్డ్ టైమ్ కూడా ట్రై చేస్తాడు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి. కానీ మళ్ళీ ఫెయిల్ అవుతాడు. అతనికి రీజన్ అర్థం కాదు. మరోవైపు నంబర్ 8 ఔట్ ఆఫ్ కంట్రోల్ అవుతే హ్యాండిల్ చేయడానికి ఇసావ్ షినోమియా రెడీగా ఉంటాడు. బట్ ఇసావ్ షినోమియా నంబర్ వెపన్ వాడుతాడు. అది ఎక్కువ వాడితే యూజర్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. రీసెంట్‌గా కొన్ని డేస్ బ్యాక్ నంబర్ 8తో ఫైట్ చేసిన ఇసావ్ షినోమియా మళ్ళీ ఫైట్‌లో దిగితే చనిపోయే ప్రమాదం ఉంది. సో, కీజీ ఇటామి ఈ విషయాన్ని ఇసావ్‌కి గుర్తు చేస్తాడు. ఇసావ్ కూడా తన మనసులో ఇది నెక్స్ట్ జనరేషన్‌కి ఒక టెస్ట్ లాంటిదని, వాళ్ళు దీన్ని స్వయంగా అధిగమించాలని అనుకుంటాడు. నిస్సహాయంగా ఉన్న కాఫ్కాని కరెక్ట్ టైంకి కికోరు వచ్చి కాపాడుతుంది. నరుమి దగ్గర ఉన్న రెండవ నంబర్ 9 నరుమిని తొందరగా హ్యాండిల్ చేసి ఫస్ట్ నంబర్ 9తో కలిసి కాఫ్కాని చంపాలని అనుకుంటుంది. అంతలో నరుమి నంబర్ 8 ఒక ఆర్డినరీ ఆఫీసర్ అని, తన నంబర్ 8 కన్నా పవర్ఫుల్ అని అంటాడు. ఇక ఆలస్యం చేయకుండా నంబర్ 9 మీద అటాక్ చేస్తాడు. ఇలా ఒక నంబర్ 9తో నరుమి, మరో నంబర్ 9తో కికోరు ఫైట్ ఇనిషియేట్ చేస్తారు. ఇంతటితో ఎపిసోడ్ 2 ముగుస్తుంది. లాస్ట్ వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ఒపీనియన్ని కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ముఖ్యంగా మీ యానిమ్ ఇష్టపడే దోస్తులకు ఈ వీడియో షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను.